విద్యావారహి అనుగ్రహ పీఠం పంచముఖ అమ్మవారు ఆలయంలో గురుస్వామి హర్షిద్ మహారాజ్ స్వామి ఆధ్వర్యంలో నితీష్ ఆలయ పూజారి డాక్టర్ కృష్ణ, భక్తులు మల్లికార్జున స్వామి, బాలకోటేశ్వరరావు, సాహితీ ఉమా, పంచముఖ వారాహి గుప్తా. నవరాత్రుల ఉత్సవాలు గాజుల రామారం. షిరిడీ హిల్స్ లోని వెలసిన ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఆలయానికి అధిక భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటూ భోజన, అన్నదాన ప్రసాదాన్ రసాన్ని స్వీకరిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మా గురువు గారు హర్షిత్ రాజు మహారాజు గారు, మేము వాళ్ళ శిష్య బృందం. నా పేరు మల్లికార్జున స్వామి చెప్పింది. ఆ రకంగా గురువుగారు అట్లా అమ్మవారి విగ్రహాన్ని స్థాపించబడింది. ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతాయి? ఇక్కడ అమ్మవారు 4 సంవత్సరాల నుంచి వచ్చిందండి. అమ్మవారి గురువుగారి ఆధ్వర్యంలో. అంతకంటే ముందు కేపీఎస్బి కాలేజీ ఉందండి. ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి తర్పణాలు అవి జరుగుతూ ఉంటాయి. పంచబలులు, అవి ముఖ్యంగా పంచబలులు అమ్మవారికి బాగా ఇష్టం. అది అమ్మవారికి చెరుకు, పంచబలి అంటే చెరుకు, దోసకాయ, సోరకాయ, నిమ్మకాయ, గుమ్మడికాయ బలిస్తారు. అది పంచబలి. దాన్ని చేసుకోవడం వల్ల సకల పాపాలు పోతాయని ఒక మంచి నమ్మకం. అమ్మవారికి ప్రీతికరమైన భోజనం, చాలా ఇష్టమైన భోజనం. అది అమ్మవారి తృప్తిగా స్వీకరిస్తారు. పంచబలి అంటే విశేష పూజ. మరి గురువారి ఆధ్వర్యంలో చండీ హోమము, గణపతి హోమము, నవగ్రహాల హోమము, కామాఖ్య హోమము, వారాహి హోమము, మృత్యుంజయ హోమము అన్నీ జరుగుతూ ఉంటాయి. మనకు దసరా నవరాత్రులు, వినాయక నవరాత్రులు ఎట్లనో ఈ అమ్మవార్లు, కామాఖ్య అమ్మవారు ఆషాఢంలో ఈ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. నేను ఇక్కడ అమ్మవారి సేవ నుంచి మనం సేవ చేస్తున్నాను అమ్మవారికి. నేను ఇక్కడ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. రోజు సంతానం కామాఖ్య అమ్మవారి దగ్గర నెయ్యి తెచ్చుకొని 5 రకాల పనులు తెచ్చుకొని సాహిత్యం ఉంటుంది ఆమెతో పెట్టించుకొని అమ్మ దగ్గర యోనిపేట మీద పెట్టించుకొని భార్యాభర్త ఇద్దరు కూడా వెళ్ళి తీసుకుంటే సంతానం చాలా మందికి కలుగుతుంది. చాలా మంది వస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు వచ్చి వస్తారండి. ఏమేమి సంతానం కోసము, భార్యాభర్తల సఖ్యత, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ ఉన్నతి, ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా కూడా ఈ అమ్మ దగ్గర దర్శించగానే ప్రతి వాళ్ళకి మన శాంతి అన్ని కోరికలు తెచ్చే అమ్మ పంచముఖ వారాహి అమ్మవారికి. ఈ పంచముఖ వారాహి అమ్మవారి పేరు అనేది ఎక్కడా లేదు. కొల్లిపార గ్రామాల్లో ఉంది మన స్వామివారి విజయవాడ దగ్గర కొల్లిపార. ఇక్కడ పీఠ 2 పీఠాలు కూడా స్వామికి చూస్తారు. కామాఖ్యలో 2వ పీఠం. గురువు గారిని మాట్లాడాలంటే ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. తర్వాత వ్యాఖ్యం రాస్తారు, స్వామి గారు పూజ చేస్తారు. ప్రతిరోజు నిత్యము కామాఖ్య అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు, కుంకుమ పూజ చేస్తారు. అమ్మవారికి పంచబలి, చెరుకుల నైవేద్యం, అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం. ఒక కామాఖ్య టెంపుల్లో గణపతి కలుస్తారు. ఇక్కడ ఏదైనా వీలు కాదు కాబట్టి దానికి సమానంగా ఒక గుమ్మడికాయ కూడా దానికి సమానంగా ఉంటుంది. అందరూ అక్కడికి వెళ్ళలేరని చెప్పేసి దశమహావిద్యులు కామాఖ్య టెంపుల్లో నీలాచల పర్వతం మీద ఏ ఆలయాలు ఉన్నాయో, ఏ అమ్మవార్లు ఉన్నారో అన్ని అమ్మవార్లు ఒకే సమూహంగా ఇక్కడ దర్శనమిస్తారు మనకి. అష్టమాతృకలు, పంచముఖ వరాహి, ఉన్మత్త భైరవి, ఉచ్చిష్ట గణపతి, శివుడు, సకలము అమ్మవారి పరివారం మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఈ అమ్మవారిని దర్శించుకుంటే మీకు మన భక్తి చాలా ధైర్యం ఇస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ద్వాదశనామాలు చదువుకోవాలి. ఎవరైనా కదా అమ్మవారి ద్వాదశనామాలు, వారం అమ్మవారు ప్రతి నిత్యం అవి చదువుకుంటే నేను సాక్షి 12 నామాలు చదువుకున్నాను. ఇట్లా అమ్మవారిని దగ్గర తీసుకుంటే ప్రతిరోజు నేను అమ్మకాలు చేసుకుంటాను. ఇంకా